హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో నేను తీసుకున్న కిడ్స్ కలెక్షన్ అనమాట. ఇంతవరకు నేను కిడ్స్కి మీషోలో అయితే కొనలేదు, ఫస్ట్ టైం పర్చేస్ చేశాను. ఎలా వచ్చాయి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు అన్నీ కూడా దసరా పండుగ కోసమని ఎథనిక్ వేర్ కలెక్షన్ అనమాట. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది పింక్ అండ్ లైట్ వైట్ కాంబినేషన్లో సాటిన్ క్లాత్లో ఫ్లోరల్ ప్రింట్ అని చెప్పారనమాట. సో ఎలా వచ్చేది ఏంటి చూద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి స్కర్ట్ వచ్చేసి మొత్తం సాటిన్ క్లాత్ అన్నారు, బట్ పాలిస్టర్ లాగా ఉంది క్లాత్ అయితే. అండ్ మొత్తం డిజైన్ వచ్చేసి ఇలా యానిమల్ థీమ్ వచ్చిందనమాట. మొత్తం యానిమల్ థీమ్తో బార్డర్ మొత్తం ఇలా డిజైన్ చేశారు. అండ్ అక్కడక్కడ వైట్ కలర్ డాట్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ నడుము దగ్గర వచ్చేసి మనం టై చేసుకోవడానికి ఏం లేదు, అండ్ ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి టాప్కి హ్యాండ్స్ దగ్గర మంచిగా ఇలా ప్రిల్స్ పెట్టి బాగా నీట్గా బాగా కుట్టారనమాట. స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వచ్చింది, స్కర్ట్ అండ్ బ్లౌజ్ది. అండ్ చున్నీ దుపాటా వచ్చేసి ఎందుకు ఇచ్చారో కూడా అర్థం అవ్వలేదు, ఏదో ఇచ్చారంతే. అసలు వాళ్ళకి ఏ మాత్రం కూడా సరిపోదు, చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా ఉంది. అసలు ఇంత చిన్నగా ఎవరు వేసుకుంటారు, బ్లౌజ్ టాప్ వరకు కూడా రావట్లేదు అనమాట వేసుకుంటే. సో దుపాటా అయితే వేస్ట్, అసలు వరస్ట్గా ఇచ్చారు. అండ్ కలర్ బాగుంది బట్ క్లాత్ అంతగా బాగాలేదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 482 నాకు పడింది అనమాట. 559 ఉంటే 77 డిస్కౌంట్ వచ్చింది. నాకైతే వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది, మనీకి తగ్గట్టు క్వాలిటీ అయితే అనిపించలేదు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ప్రోడక్ట్ అనమాట. అండ్ ఈ క్లాత్ వచ్చేసి సిల్క్ క్లాత్ అంటారు కదా, అది షైనింగ్ క్లాత్. ఓపెన్ చేస్తే కలర్ మాత్రం చాలా బాగుంది, ఎంత షైనింగ్ ఉందంటే మంచి పట్టు లుక్ ఉందన్నమాట. హాఫ్ పట్టు అంటారు కదా, సో అలా సిల్క్ షైనింగ్ క్లాత్ ఉంది. అండ్ బార్డర్ దగ్గర మొత్తం ఇలా కంప్లీట్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనుకుంటా, చాలా బాగా ఎంబ్రాయిడరీ చేశారు. మొత్తం వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మంచిగా ఎంబ్రాయిడరీ చేశారనమాట. అండ్ కింద బార్డర్కి కూడా ఇలా కట్ వైజ్గా వచ్చింది డిజైన్, హాఫ్ మూన్ షేప్లో. అండ్ బ్లౌజ్కి కూడా చూడండి నెక్ దగ్గర ఇలా డాట్స్ లాగా పెట్టేశారు, మంచిగా స్టిచ్ చేశారు. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, అండ్ కట్ డిజైన్ ఇచ్చారనమాట. అండ్ నెక్ దగ్గర కూడా ఇలా ఎంబ్రాయిడరీ, మొత్తం బ్లౌజ్ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది. క్వాలిటీ అయితే ఈ డ్రెస్ చాలా బాగుంది, స్టిచ్చింగ్ కూడా చాలా బాగా స్టిచ్ చేశారు, నీట్గా ఉంది ఎంబ్రాయిడరీ డిజైన్. అండ్ నెక్ దగ్గర వాళ్ళు స్టిచ్చింగ్ చేసిన విధానం అయితే చాలా నచ్చింది నాకు, స్టిచ్చింగ్ బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటి ప్రాబ్లం అంటే మొత్తం ఇలా స్టిచ్ చేయలేరు, జస్ట్ ఇలాగే వదిలేశారనమాట. ఇలా డోరీస్ లాగా ఇచ్చేసారు. సో మొత్తం 3 డోరీస్ ఉన్నాయి, కట్టాలి. బట్ అందరు ఇలా పిల్లలకి ఇలా వేయడానికి అంతగా ఇష్టపడరు కదా, సో అందరికీ కూడా సెట్ అవుతుంది అని నేను అనుకోవట్లేదు. సో అదొక్కటే కొంచెం డ్రాబ్యాక్ అనమాట. అండ్ దుపాటా ఏం రాలేదు, కలర్ కాంబినేషన్ బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 598 పడింది. ఓకే, 598 అయితే బెటర్, ఎందుకంటే క్వాలిటీ అండ్ డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లెహెంగా చోలీ అనమాట. ఇది పట్టు పావడ అంటారు కదా, సో అదనమాట. ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్లో చాలా బాగా అనిపించింది పిక్లో, అందుకే తీసుకున్నాను. బట్ ఏంటంటే ఇది క్లాత్ వచ్చేసి రేయాన్ క్లాత్ వచ్చింది, నేను యాక్చువల్గా పట్టు క్లాత్ వస్తుంది అనుకున్నాను. అండ్ సైడ్కి వచ్చేసి చూడండి ఇలా డోరీస్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ బార్డర్ కూడా డిజైన్ నీట్గా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు, బట్ చూడడానికి అయితే బాగుంది. అండ్ లైనింగ్ వచ్చేసి ఇలా పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారు. అండ్ మంచిగా స్టిఫ్గా ఉండడానికి కింద 2 లేయర్స్ అలా స్టిచ్ చేశారనమాట. క్వాలిటీ బాగుంది, బట్ హాఫ్ వరకు రేయాన్ క్లాత్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత క్యూట్గా అనిపిస్తుంది, నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది. అండ్ స్టిచ్చింగ్ అయితే ఎంత నీట్గా స్టిచ్ చేశారో, నార్మల్గా మనం రెడీమేడ్ తీసుకుంటే ఇంత నీట్గా అయితే ఉండదు. హ్యాండ్స్కి ఇలా మంచిగా బార్డర్ వేశారు, అలాగే పఫ్ హ్యాండ్స్ పెట్టారు. అండ్ నెక్కి చూడండి ఎంత నీట్గా పైపింగ్ చేశారు. అండ్ అక్కడక్కడ చిన్న ఎంబ్రాయిడరీ బూటా ఇచ్చారనమాట. అండ్ బ్లౌజ్కి ఇలా 2 లేయర్స్ ప్రిల్స్ పెట్టారు, ఆ 2 లేయర్స్కి కూడా నీట్గా పైపింగ్ చేశారు. అండ్ లైనింగ్ కూడా వేశారనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా జిప్ వచ్చింది.
ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవడానికి జిప్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. బటన్స్ ఇవ్వలేరనమాట. చూడండి ఎంత క్యూట్ లుక్ ఉందో. అయితే కలర్ కాంబినేషన్ కానీ అంతా బాగుంది. బట్ మనం పిక్లో చూస్తే పట్టు దానిలా అనిపిస్తుంది కదా, సో పట్టుది కాదనమాట, నార్మల్ రేయాన్ ఇచ్చారు. 651 పడింది దీని ప్రైస్. చాలా బాగుంది. 651 అంటే వర్తబుల్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో డ్రెస్ అనమాట. సో ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా బాగా అనిపించింది పిక్లో చూస్తే. చూద్దాం ఎలా వస్తుందా అని తీసుకున్నాను. అయితే ఓపెన్ చేసిన తర్వాత నాకు బాటమ్ అయితే చాలా డల్గా అనిపిస్తుంది అండ్ టాప్ అయితే బాగా వచ్చింది. బ్లౌజ్ చాలా బాగుందనమాట. రెడ్ కలర్లో మంచి హాఫ్ పట్టు క్లాత్తో మంచిగా స్టిచ్ చేశారు. బట్ బాటమ్ వచ్చేసి చూడండి ఇలా కొద్దిగా డల్గా అనిపిస్తుంది. డైరెక్ట్గా చూస్తే ఇంకా డల్గా ఉందన్నమాట. మీకు వీడియోలో కంటే కూడా నార్మల్గా డల్గా అనిపిస్తుంది డైరెక్ట్గా చూస్తే. అండ్ జెరీ కూడా ఎక్కువ ఎలివేట్ అవ్వట్లేదు. లైట్ గ్రీన్ కలర్ ఉంది, ప్యారెట్ గ్రీన్ కాదు, లైట్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. అండ్ బార్డర్ నీట్గా ఉంది, డిజైన్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా నీట్గా ఉంది. అండ్ బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంతా బాగుంది డిజైన్ అంతా. బట్ క్వాలిటీ వచ్చేసి నాకు కొద్దిగా అంత బాగా అనిపించట్లేదు. అండ్ లోపల లైనింగ్ కూడా పాలిస్టర్ ఇచ్చారు. ఇదంతా ఓకే, బట్ కలర్ చాలా డల్గా అనిపిస్తుంది అనమాట. ఈ ప్యారెట్ గ్రీన్కి మనం జెరీ అనేది కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ చాలా డల్ అనిపిస్తుంది. అండ్ సైడ్స్కి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో మంచిగా స్టిచ్ చేశారనమాట. పఫ్ హ్యాండ్స్ పెట్టేసి హ్యాండ్స్కి బార్డర్ వేసేసి అండ్ బ్లౌజ్ మొత్తం ఇలా బూటా వచ్చింది. అండ్ కింద సైడ్ వచ్చేసి ఇలా ప్రిల్స్ పెట్టారు, మంచిగా లైనింగ్ వేశారు, నీట్గా ఉంది. అండ్ నెక్ దగ్గర కూడా మంచిగా పైపింగ్ చేశారనమాట. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్రిల్స్ పెట్టారు. చాలా నీట్గా స్టిచ్చింగ్ ఉంది. బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది, కలర్ బాగుంది అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. బట్ మనకి కింద బాటమ్ వచ్చేసి పిక్లో చూపిస్తున్నంత అట్రాక్టివ్గా అయితే లేదు. అండ్ ప్రైస్ వచ్చేసి 539 పడింది. ఓకే, వర్తబుల్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదన్నమాట. వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో నాకు పిక్లో ఎంత బాగా అనిపించిందో, అసలు చాలా బాగుంటుంది అనుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ కూడా పిల్లలకి చాలా మంచి ప్రెట్టి లుక్ ఇస్తుంది. సో చాలా క్యూట్గా అనిపించింది, అందుకనే తీసుకున్నాను అనమాట. అండ్ బాటమ్ వచ్చేసి చూడండి ఇలా మొత్తం ప్రిల్స్ పెట్టేసి అండ్ నడుము దగ్గర థ్రెడ్ ఇచ్చారు కట్టడానికి. అలాగే మొత్తం వచ్చేసి ప్రిల్స్ పెట్టేశారనమాట. కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్ ఉంది. బట్ క్లాత్ వచ్చేసి ఇది రేయాన్ అన్నారు. రేయాన్ కూడా కాదు, పాలిస్టర్ లాగా ఉంది. అంత క్లాత్ అయితే అంత అట్రాక్టివ్గా అనిపించట్లేదు. మొత్తం ఇలా డిజైన్ అయితే బాగుంది. పిల్లలకి ఇలా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చి అలా వేస్తే బాగుంటుంది. అండ్ టాప్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. చిన్నగా లైట్గా ప్రిల్స్ పెట్టేసి ఇలా కంప్లీట్గా అంబ్రెల్లా కట్ లాగా బ్లౌజ్కి అలా వదిలేశారు. అండ్ హ్యాండ్స్ అయితే స్లీవ్లెస్సే వచ్చాయి, లోపల లైనింగ్ కూడా ఏం రాలేదు. అండ్ బ్యాక్ వచ్చేసి జిప్ ఇచ్చారు. మొత్తం టాప్ మొత్తం ఇలా కంప్లీట్గా ప్రిల్స్ పెట్టారు. టాప్ అయితే బాగుంది, వేస్తే కూడా పిల్లలకి చాలా బాగుంటుంది, ప్రెట్టి లుక్ ఉంటుంది. బట్ బాటమ్ ఇదంతా క్లాత్ వచ్చేసి అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. సో దీని ప్రైస్ వచ్చేసి 522 పడింది. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో కిడ్స్ వేర్ కలెక్షన్. సో నా రివ్యూ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.